ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనేకులకు పరిచయం చేయండి. డైవ్ చెక్ని యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి దేవుని నామం పేరిట మనవి చేస్తున్నాను. మన జీవితంలో ఎప్పుడో తేలిపోవాల్సిన సమస్యలు, ఎప్పుడో దేవుని నుండి జవాబు రావాల్సిన కార్యాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఎందుకు ఆలస్యం అవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎంతోమందికి దేవునికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగింది. మీ కళ్ళతో చూశారు. ఇంకా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తే అనేక మందికి మేలు కలిగింది, స్వస్థత పొందుకున్నారు. కానీ మీ విషయంలో ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుని బిడ్డారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత ఎక్కువ మీరు మరి దేవుని చేత దీవించబడాల్సిన వారో అంతకంతకు మీరు దీవించబడకుండా తగ్గిపోతూ ఉన్నారు. నాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఈరోజు మీరు ఆలస్యం అవటానికి, దేవుని నుండి ఆశీర్వాదాలు ఆలస్యం అవటానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివితే, దేవుని బిడ్డారా, 38 ఏళ్ళుగా పక్షవాతంతో ఒక అతను పడి ఉన్నాడు. అతను ఎందుకు స్వస్థత పొందలేకపోయాడు? దేవుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాగు చేస్తాడు కదా. అఫ్కోర్స్ యేసు ప్రత్యక్షమై ఆయన బాగు చేశాడు. కానీ అప్పటికే దేవదూతల ద్వారా అనేక మంది ఆ కోనేటి దగ్గరకు వచ్చి స్వస్థ పొందుకుని వెళుతున్నారు. మరి ఈ వ్యక్తి ఎందుకు స్వస్థ పొందుకోలేకపోయాడు అని వివరాలకు మనం వస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదివితే, నువ్వు స్వస్థత పొందకోరుచున్నావా అని ప్రభు అడిగినప్పుడు అతను అంటున్నాడు, నన్ను నీలో దించడానికి ఎవరు లేరు, నేను దిగటానికి ముందు ఇంకొకరు దిగిపోతున్నాడు అంటున్నాడు. అంటే కంప్లైనింగ్. మనం ఎప్పుడైతే ఇతరుల గురించి మనం కంప్లైంట్ చేస్తూ ఉంటామో అప్పుడు మన ఆశీర్వాదాలు, మేలును, అద్భుతాన్ని మనం పోగొట్టుకుంటాం. ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను, దేవుని బిడ్డలారా, మీరు మర్మరింగ్. రెండవదిగా అతని మాటలు మనం చూస్తే ఒకలాంటి సనుకోట మనకు కనపడుతుంది, విసుక్కోట కనపడుతుంది. ఈ విసుక్కోట, సనుకోట మన జీవితంలో ఎప్పుడు కనపడకూడదు. ఈ మర్మరింగ్ అనేది మన జీవితానికి అతిపెద్ద శాపాన్ని తీసుకుని వస్తాయి. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరు సనుగోటని మానేయండి. ఇశ్రాయేలు చేసిన పెద్ద నేరాలు ఒకటి ఏంటంటే, ఎప్పుడు చూసినా సనుగుతూ ఉన్నారు. ఆ సనుగటం మీ జీవితానికి శాపాన్ని తీసుకుని వస్తాయి. మూడవది మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మరి తనలో తప్పు ఏంటో చూడటం మాని ఇతరులో ఉన్న తప్పును ఆయన వెతకటం మనం చూస్తున్నాం. తనలో మొదటిగా మన కళ్ళలో ఉన్న నలుసును తీసివేయాలని బైబిల్ చెప్తుంది. మొదటిగా మన నడకను సరి చేసుకోవాలి, మన ప్రవర్తన సరి చేసుకోవాలి. ఎంతసేపు మరి ఇతరుల గురించి, ఇతరుల నడవడికల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు బాగుపడేది ఎప్పుడు? ఓకే, నేను నీళ్ళు దించడానికి ఎవరు లేరు అనుకుందాం, నువ్వు దిగడానికి ఇంకొకరు దిగిపోతున్నారు. ఓకే, మరి నువ్వు నీ ప్రయత్నం ఏమైపోయింది? నీ ప్రయత్నం కనీసం నీ కాలేదు. పాకుతూ వెళ్తూ ఉంటే, ఒక సంవత్సరం పాటుగా అక్కడికి వెళ్ళేవాడివి కదా, కోనేటి దగ్గరికి వెళ్ళేవాడు కదా, 38 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే నీలో ఎన్నో లోపాలు ఉన్నాయి. నీలో లోపాలు ఉన్నప్పుడు ఇతరుల లోపాన్ని ఎంతసేపు ఎత్తిపట్టి చూపించడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల కూడా నీ ఆశీర్వాదాలు ఆలస్యం అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితాన్ని సరి చేసుకోవాలని మనం చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఆ ఆలస్యానికి గల కారణాన్ని చూడకుండా ఆ వ్యక్తిని యేసుప్రభు బాగు చేయటం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరి మీద నేరారోపణ చేయవద్దు. ఈ వ్యక్తుల నేరారోపణ కూడా కనపడుతుంది. ఇతరుల మీద పాయింట్అవుట్ చేస్తున్నాడు, నేరారోపణ చేస్తున్నాడు. నేరారోపణ చేయడం సాతాను ఒక పని, అపవాది ఒక పని, అది మన పని కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు ఒకరి మీద నేరారోపణ చేయలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు నేరారోపణ గల కారణం ఏంటో ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10-11 మనం చూస్తున్నాం. అవును, మన సహోదరుల మీద
నేరారోపణ చేసేవాడు ఎవడన్నా గడ్డ సర్పమైన సాతాను. ప్రకటన గ్రంథం 12:9 రాయబడి ఉంది. కనుక ఈరోజు బాగుపడే మార్గం చూడండి, మీ జీవితాన్ని సరిచేసుకోండి. నేను చెప్పిన ఈ యొక్క లోపాలు ఏ ఒక్కరిలో ఉన్నా మీ ఆశీర్వాదాలు లేట్ అయిపోతాయి. దేవుడి చిత్తమైతే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా తండ్రి మీరే అద్భుతం జరిగించమని అడుగుతున్నాను. అయ్యా తండ్రి, అబ్బా తండ్రి, మాలో ఉన్న లోపాలు కడగండి. మా ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం మేమే ప్రభా. ఆ లోపాలని సరిచేసి మేము నీకు మొర్రపెట్టినప్పుడల్లా నువ్వు వచ్చి జవాబిచ్చేలాగున అయ్యా తండ్రి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. ఇప్పుడే ఆశీర్వదించండి, అద్భుతం జరిగించండి, విడుదల ఇచ్చండి ప్రభా. మీరే తాక్కుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. యెషయా 38:5 మీ వాగ్దానం.